ఈ కార్యక్రమం చెప్పాలంటే నా దగ్గరికి ఇప్పుడే కృష్ణమోహన్ గారు, జాయింట్ కమిషనర్ కిరణ్ గారు వీళ్ళు వచ్చినప్పుడు అడగంగానే ఎస్ అని ఎందుకు చెప్తారంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనేది మాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ మీటింగ్ పిలిచి మీరు మీ కాన్స్టిట్యున్సీస్లో 10 మంది ఉన్న ఒక టీమ్ ఆఫ్ కాడిపోయి 10 మంది ఉన్న టీమ్ ఆఫ్ కాడిపోయి జిఎస్టీ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరందరూ 500 మీటింగ్లు పెట్టాలా, 500. సో వీళ్ళు నాకు అడగగానే ఒక అవకాశం వచ్చింది. ఇమీడియట్ గా వితౌట్ థింకింగ్ ఎస్, ఎందుకంటే 10 మంది ఈరోజు కనీసం ఒక 200 మంది నా ముందు ఉన్నారు. అందులో ఈరోజు మన జాయింట్ కమిషనర్ గారు చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కామన్ మ్యాన్ ఇస్ వెరీ యూస్ఫుల్. కామన్ మ్యాన్ డజంట్ నో వాట్ ఇస్ జిఎస్టీ. ఫస్ట్ ఒక షాపు పోతాడు, ఐ వాంట్ దిస్ అంటాడు, అంటే అతనికి తెలియక అది జిఎస్టీ కట్టుకున్నాడో లేదో దానికి ఏముందో కూడా తెలియదు. అంటే బిలో పావర్టీ పీపుల్ ఒక టీవీ కొనాలని పోతారు, వాళ్ళకి దీనికి ట్యాక్స్ ఎంత పడుతుంది ఎంత పడుతుంది అంత నాలెడ్జ్ లేని చాలా మంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరికీ మీరు అంటే ప్రైమ్ మినిస్టర్ మీరు నమ్మతారన్న ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఈ ఇనిషియేటివ్తో సేవింగ్ ఒక టీవీ కాడ ఒక టీవీ కొనాలంటే వాళ్ళకి టీవీ కొనుక్కుంటారు, కానీ వాళ్ళకి ఇంత జిఎస్టీ మనం పే చేస్తున్నామని ఈరోజు గవర్నమెంట్ ఇంత తగ్గించింది అనేది వాళ్ళు నోటీసులు లేదు, ఉండదు. సో మీ డ్యూటీ బీయింగ్ అ పార్లమెంటేరియన్ మీరందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఒక క్యాంపెయిన్ లాగా మీరు దీన్ని రన్ చేయండి. దానికి తగ్గట్టు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ మన ముఖ్యమంత్రులు సేమ్ థింగ్ 1 month ఒక టార్గెట్ 1 month ఇదే క్యాంపెయిన్ మీరు ఈ జిఎస్టీ గురించి చెప్పాలి. ఇక్కడ కూడా మాకు చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా అట్లే రేపు 16వ తేదీ ప్రైమ్ మినిస్టర్ని ఆంధ్రాకి తీసుకున్నారు ఆన్ ది సేమ్ సబ్జెక్ట్ జిఎస్టీ గురించి. అతన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తే బాగుంటుందని చెప్పి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని మోస్ట్ ప్రాబ్లీ 16th నాడు కర్నూలు జిల్లాలో ఈ మీటింగ్ కూడా జరగబోతుంది. అంటే దీని మీద ఎంత ఇంపార్టెన్స్, బికాస్ ఈ ఇంపాక్ట్ అనేది nobody can imagine the benefit that we are getting.